నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జీఎంసీ బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం. ప్రజా సమస్యలపై కాకుండా ప్రజా ప్రతినిధుల వేతనాలపై చర్చించడంపై జడ్పీ చైర్మన్ సీఈఓలను నిలదీసిన సభ్యులు. బాయ్కట్ చేసేందుకు ప్రయత్నించిన సభ్యులకు సర్ది చెప్పి వారం రోజులు గడువు కోరిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్. పీఠాపురంలో 6.5 కోట్లతో నూతన కోర్టు భవన సముదాయం వర్చువల్ పద్ధతిలో ఘనంగా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. కాకినాడ సాంబమూర్తి నగర్ 5వ వీధి బాలవెంకట్ నగర్లో ఘనంగా శ్రీ విజయ గణపతి మందిర ప్రతిష్ట. సిటీ ఎమ్మెల్యే వనమాడి కుమారుడు మోహన్ వర్మ చేతుల మీదుగా మందిర ప్రతిష్ట నిర్వహించినట్లు మందిర ప్రతిష్ట రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి 13వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గాది శివరామకృష్ణ. డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన శుక్రవారం కాకినాడ జీఎంసీ బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు, అనపర్తి, రాజానగరం, కాకినాడ రూరల్, మండపేట, జగ్గంపేట శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, పంతం నానాసి, వేగుళ్ల జోగేశ్వరరావు, జ్యోతుల నెహ్రూ, వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు సభకు హాజరయ్యారు. కాగా ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రజా ప్రతినిధుల వేతనాలు, టీఏ, డిఏలపై సభ్యులు జడ్పీ చైర్మన్ సీఈఓలను నిలదీశారు. దీంతో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వారం రోజులు గడువు అడిగి బాయ్కట్ చేసేందుకు ప్రయత్నించిన సభ్యులకు సర్ది చెప్పారు. ప్రజా ప్రతినిధులు స్థానిక సమస్యల మీద మాట్లాడకపోతే సభను అగౌరవపరిచినట్లే అని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా 21 నెలల నుండి వేతనాలు ఇవ్వలేదని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కావస్తుందని, 2 సంవత్సరాల నుండి ఈ బకాయిలు ఉన్నాయని అప్పుడు ప్రశ్నించని సభ్యులు ఇప్పుడు ప్రశ్నించడంలో ఆంతర్యం ఏమిటి అని మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు ఎదురు ప్రశ్నించారు. అయితే దీనిపై కలెక్టర్ స్పందించి తీర్మానం చేసి ఆమోదం తెలిపిన తర్వాతే బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇరిగేషన్ మీద మీరు చెప్పినప్పుడు ఎంతసేపు బయట వ్యవసాయ ఇరిగేషన్ మీద మీరు ఇరిగేషన్ వాటర్ వచ్చి కాకినాడ లాంటి ఊరిని చాలా సందర్భాల్లో ముంచేస్తాము. కాకినాడ అంటే రూరల్ ప్రాంతాల్లో రమణయ్యపేట, వలసపాకల, యాదవాడలోని అలాగే సర్పవరం చాలా ప్రాంతాల్లో ముంచేస్తారు. దానికి ప్రధానంగా ఒక కాలువ ఒకటి ఉండేది. అచ్చంపేట జంక్షన్ నుంచి రమణయ్యపేట, వలసపాకల మీదుగా ఆ కాలువ పల్లవరాజనగరం, గుడారగుంట, పల్లవరాజనగరం మీదుగా ఆ కాలువ వెళ్ళి ఉప్పుటేరులో కలిసి ఆ కాలువ డైవర్ట్ అయ్యి కంటిన్యూగా అన్ని జైలీలు వచ్చినా అన్ని సక్సెస్ వాటర్ ఏదో వచ్చినా సరే అట్లా అయిపోయింది. ఆ కాలువ ఇవాళ పూర్తిగా కప్పివేయబడ్డారు. పూర్తిగా దాన్ని ఆక్రమణ పోలేదు. పూర్తిగా దాని మీద పూర్వపు శాసనసభ్యుడు అయితే ఒక ప్యాకెట్ క్లబ్బే కట్టేశాడు. దాని మీద దాంట్లో పెట్టేసే క్లబ్ పెట్టేసి అందులో ప్యాకెట్ కూడా అరెస్ట్ చేస్తారు. ఒక్కసారి కాకినాడ స్మార్ట్ సిటీ రేపు ముందు చాలా పెద్ద సిటీ అవ్వబోతా ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు కాకినాడ ఎంతో బాగా డెవలప్ చేసుకుందాం ఆలోచన మా అందరిలో ఉంది. ఆ ఆలోచన ఎంత డెవలప్ చేసినా సరే మీరు ఇళ్లలోకి గతంలో చెన్నై చూశారు, తర్వాత హైదరాబాద్ చూశారు, ఇప్పుడు విజయవాడ చూస్తూ ఉన్నాం. ఇట్లా ప్రధానమైన వాటర్ బాడీస్ ఏదైతే వాటర్ బాడీస్ ఉన్నాయో ఆ వాటర్ బాడీస్ని బయటికి తీయకపోతే ముందు కాకినాడకి చాలా ప్రమాదం జరుగుతుంది. ఒక డిఈ గారు అయితే ఈ చూడలేక వాల్యూటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు.
ఎంజాయ్ చూడలేక 2.5 సంవత్సరాలు ఆయన సర్వీస్ ఉంటుండగానే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే హైడ్రా తరహా అంటే ఆ తరహా ఒక ఆలోచన వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయి, ఇక్కడే కాదు వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయి ముందు నోటిఫై చేయాలి. కొంచెం ఆ బ్లూ మ్యాప్ తీసి అందులో పూర్వ వాటర్ బాడీస్ ఎట్లా ఫ్లో అయ్యి ఏంటి, ఆ వాటర్ బాడీస్కి అడ్లే వచ్చే వాటర్ బాడీస్ని తెలకుండా మనం మహానగరాలు నిర్మించలేము. నిర్మించినా తిరిగి మునిగిపోతాయి, అది మటుకు వాస్తవం. కాబట్టి ఆ వాటర్ బాడీస్కి అడ్డంగా ఉన్నటువంటి అన్నీ కూడా తొలగించవలసిన కోరుతాను. గతంలో కలెక్టర్ గారు పీడిఎఫ్ బియ్యం 27,000 చిల్లర పీడిఎఫ్ బియ్యం పట్టుకోవడం జరిగింది, 50,000 చిల్లర. అయితే నేను కోరేది ఏంటంటే ఈ అవేర్నెస్ పల్లెటూరులో కూడా తీసుకురావాలని చెప్తాను. నేనైతే ఏ ఊరిలో ఒకటే చెప్తా ఉన్నాను, మన పోషకాహారాన్ని మోడీ గారు అయితేనేది కూటమి అయితేనేది ఏదైతే 42 రూపాయలు సుమారు ఖర్చు పెట్టి పోషక పదార్థాలు కలిపి జనం ఏమనుకుంటారు ప్లాస్టిక్ బియ్యం అదే నల్లగా బియ్యం ఎర్ర బియ్యం వచ్చేది అనుకుంటారు. అవి పోషక పదార్థాలు. అవి పోషక పదార్థాలు అన్నది ప్రతి మనిషికి తెలియజేయాలి. మనం దాని మీద ఖర్చు పెట్టి 42 రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని పోషక పదార్థాలుగా తీసుకొచ్చి మనం ఇస్తూ ఉంటే ఈ భారతదేశపు పోషక పదార్థాల దొంగ ఒక కుటుంబం భారతదేశపు పోషకాహారాలని దొంగతనం చేస్తూ ఉంటాయి. ఆ కుటుంబం కాకినాడలో ఉంటుంది. ఆ కుటుంబం మీద తగిన చర్యలు తీసుకోవాలా. దానికి అవేర్నెస్ అయితే కూడా ప్రతి ఒక్కదానికి మనం అమ్ముతున్నది బియ్యం కాదు, మీ పిల్లలకి మీకు పోషకాహారాలు ఇస్తున్నారు, అది మీరు అమ్ముతున్నారు అన్నది ప్రతి విలేజ్లోనే అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పిహెచ్సి కావాలంటే చాలా అవసరం. పిహెచ్సి కాదు, పక్కన రమణయ్యపేటకే ఈ సూర్యాపేట దాకా కూడా పట్టుకోవచ్చు. ఆ ఏరియాలో చాలా చాలా అవసరం అండి. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తాయన్నాయని చెప్పి అందరూ ఆనందిస్తూ ఉన్నారు. కానీ ఇండస్ట్రీస్తో పాటు దాని యొక్క బాధ కూడా అనిపిస్తున్న గ్రామాలు అండి. 5-6 గ్రామాలు ఉంటాయి. 6 గ్రామాలు కళ్ళు మండిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఊపిరితిత్తులు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆ కోరమండల్ ఫ్యాక్టరీలో ఏం చేస్తున్నారో ఏంటో ఎవరికి తెలియదు. అది ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి రసాయనాలు ఏదైనా ఉంటే అది ఆ ఫ్యాక్టరీ గొట్టాల నుంచి వచ్చే కాలుష్యతం పూర్తిగా అనారోగ్యం చేస్తారు. చుంచుమించి 3 గ్రామాలు ఎప్పుడో కాకినాడ సిటీలో ఇల్లు అవసరం గ్రామాలు ఎవరో ప్రాంతంలో దేనివల్ల దాన్ని ఎలా ఎంతకాలం ఇల్లు అవ్వకుండా పెట్టి లేదా పంచాయతీ ఎన్నికలైనా పెట్టేసి పెడితే పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉంటే వెళ్ళి ఆ ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళి అడుగుతారు, కనీసం ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అడుగుతారు. లోపల ఎన్ని స్క్వేర్ మీటర్లు పర్మిషన్ తీసుకున్నారో తెలియదు, అసలు అది గ్రీన్ బెల్ట్ ఎంత కొట్టేశారో తెలియదు, ఎంత కన్స్ట్రక్షన్ చేశారో తెలియదు, ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారో లేదో తెలియదు. చాలామందికి చివరికి అది ఏ పంచాయతీలో ఉన్నది కూడా తెలియని పరిస్థితి. కాబట్టి సార్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అక్కడ ఆరోగ్యం ప్రధానంగా కొంచెం ఆ ప్రాంతాన్ని ఇండస్ట్రీ యొక్క బాధ మేము అనుభవిస్తున్నాం కాబట్టి మాకు అక్కడ మా ఆరోగ్యాన్ని కాపాడాలని అయితే అవసరమైతే ఇండస్ట్రీ సహకారం తీసుకొని పిహెచ్సి కాదు దానికి ఒక స్థాయి హాస్పిటల్ ఒకటి కావాలని చెప్పి కోరుతాం.